పోటీ గురించి మాట్లాడుతున్నారు, ఇప్పుడు సాంగ్స్ కూడా మాట్లాడుతున్నాయి. ఎందుకంటే అంత వినడానికి బాగుంటున్నాయి వచ్చిన సాంగ్స్. రాకుమారాలో సాంగ్ కానీ, మొన్న వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సాంగ్స్ కానీ, గేమ్ చేంజర్లో నానా హైరానా కానీ. ఎందుకంటే సాంగ్ చాలా రోజుల ముందట మనం చైల్డ్హుడ్లో ఫస్ట్ సంక్రాంతి మూవీస్ అంటేనే సాంగ్స్ ఎక్కువ. మనము వర్షం సినిమా అవన్నీ చూస్తారు, సాంగ్స్తోనే ఎక్కువైంది. నువ్వు వస్తా అంటే ఎంత ఉంటాను అవన్నీ. అలాగే సాంగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మళ్ళీ గుర్తు చేస్తున్నారని నా అభిప్రాయం. సినిమా డాకు మహారాజ్ మరి గేమ్ చేంజర్ని అంటే బీట్ చేసే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? మరి అంటే వచ్చిన సంక్రాంతి 3 సినిమాలు కూడా బాగా ఆడతాయని అనుకుంటున్నారు. ఎందుకంటే వేరే వేరే కంటెంట్ కాబట్టి. గేమ్ చేంజర్ పొలిటికల్ గేమ్ అండ్ రామ్ చరణ్ గారు 1 మ్యాన్ షోగా వస్తుంది. అండ్ డాకు మహారాజ్లో 2 క్యారెక్టర్స్లో ఉండబోతున్నారు బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు అంటేనే రాయలసీమ జిల్లాలో ఒక సంక్రాంతి డబుల్ సంక్రాంతి వచ్చినట్టు వాళ్ళకి. కడప అటు సైడ్ మాది, అందుకే చెప్తున్నా. ఎందుకంటే పండగ వాతావరణం ఆటలు అవన్నీ నరుకుతారు అక్కడ థియేటర్లోనే. సినిమా రిలీజ్ పూజలు అంటే ఒక హంగామా అనేది ఒక పీక్ లో ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకా సంక్రాంతికి వస్తున్నామంటే ఈ 2 ఫ్యాన్స్ కలిసి చూసే సినిమా వెంకటేష్ గారి సినిమా. యాజ్ యూజువల్ గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లాస్ట్ పండుగ రోజు వస్తుంది కాబట్టి కనునైన పండుగ సంక్రాంతికి వస్తున్నా కూడా చూస్తారని 3 సినిమాలు ఇట్టుకోవాలని కోరుకుంటున్నాం. సినిమా అది. సో ఆ సినిమాకి ఈ 2 సినిమాలకి కంపేర్ చేయమాకండి. ఓకే. సో బాలయ్య గారు అయితే బ్లాక్ బస్టర్ 100% బాలయ్య ఫ్యాన్స్ అందరికి కూడా సంక్రాంతి పండగ ఏంట్రా బాబు అంటే ఈ సినిమా అని చెప్పుకునేటట్టుగా సినిమా ఉంటుంది. చంపడానికైనా రెడీ. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.